రేపు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అది 8 గంటలకి. తర్వాత 17th ఏప్రిల్ సన్ రైజర్ వర్సెస్ చెన్నై సాయంత్రం 8 గంటలకి. తర్వాత 21st నాడు సన్ రైజర్ వర్సెస్ కేకేఆర్ 4 o'clock. ఈ మ్యాచ్ 4 o'clock ఉంది. తర్వాత లాస్ట్ మ్యాచ్ 29th ఏప్రిల్ రోజు సన్ రైజర్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్, అది 8 o'clock ఉంది. సో 31st మ్యాచ్ 31st మార్చ్, తర్వాత 21st ఏప్రిల్ మ్యాచ్, ఈ 2 మ్యాచ్ తప్ప మిగతా మ్యాచెస్ అన్ని మ్యాచెస్ అది 8 గంటలకి ఉంటుంది. మీ అందరికి తెలుసు ఈ స్టేడియం కెపాసిటీ 38,000 కెపాసిటీ ఉంది. సో ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్, భద్రత మన చాలా పెద్ద ఏర్పాటు చేస్తున్నాము. మొన్ననే ఇండియా ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ మ్యాచ్లో చాలా ఎక్కువ ఫోర్స్ మనం పెట్టడం జరిగింది. ఈ కొంచెం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని బట్టి 2300 మన ఆఫీసర్స్ మెయిన్ అన్ని వింగ్స్ని కలిపి ఆ మ్యాచ్కి మనం పెట్టాము. ఈ ఐపీఎల్ కూడా మ్యాక్సిమం బందోబస్తు మన తరపున ఉంటుంది. గతంలో మనం చేసిన బందోబస్తు, ఈసారి చేసిన బందోబస్తులో స్కేల్ సేమ్ ఉంటుంది. మాత్ర ఈ సర్వేలెన్స్ సీసీటీవీ కెమెరా ఇప్పుడు ఇంకా పెంచాము. మనం ఈ 300 సీసీటీవీ కెమెరాస్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. స్టేడియం లోపల కెమెరా ఉన్నాయి, స్టేడియం బయట కెమెరా ఉన్నాయి, ఈవెన్ పార్కింగ్ లాట్స్లో కూడా కెమెరాతో కవర్ చేస్తున్నాము. ఒక జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ సౌత్ సైడ్ మనం ఓపెన్ చేసాం. మన ఇన్స్పెక్టర్ ఐటీ సెల్ ఆ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఛార్జ్. తర్వాత ఆల్రెడీ 48 hours బిఫోర్, తర్వాత ఈరోజు 24 hours, రేపు 3 hours ముందు ఈ మొత్తం స్టేడియం శానిటరీ చెక్, అది మన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో ఆ చెక్ అది జరుగుతున్నాయి. తర్వాత మెయిన్లీ ఈ స్టేడియం ఏ ఐటమ్స్ పబ్లిక్కి అలౌ ఉన్నాయి, ఏ ఐటమ్స్ అలౌడ్ లేదు, దాని గురించి క్లారిటీ నేను మళ్ళీ ఇస్తున్నాం. మొబైల్ ఫోన్ అలౌ చేస్తున్నాము, అందరికీ మొబైల్ ఫోన్ పర్మిషన్ ఉంది. మాత్ర పవర్ బ్యాంక్ ఈజ్ నాట్ అలౌడ్. ఇయర్ ఫోన్స్ క్యారీ చేయొచ్చు. మొన్న ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో మన వాళ్ళు కొంచెం ముందు తప్పు చేశారు, ఇయర్ ఫోన్స్ కూడా అలౌ చేయలేదు. ఇయర్ ఫోన్స్కి మనకు ఏం ప్రాబ్లం ఉండదు, ఇయర్ ఫోన్స్ అలౌ చేస్తున్నాము. పవర్ బ్యాంక్ మాత్రం మనం అలౌ చేయట్లేదు. హెల్మెట్ 2 వీలర్స్లో ఎవరు వస్తున్నారు వాళ్ళు ఆ 2 వీలర్స్తో పాటు హెల్మెట్ లాక్ అక్కడ చేయాలా. స్టేడియం లోపల హెల్మెట్ పర్మిషన్ లేవు. ల్యాప్టాప్స్ నాట్ అలౌడ్. కెమెరా, తర్వాత మ్యాచ్ బాక్స్, బైనాక్యులర్, బ్యాటరీస్, తర్వాత బ్యాగ్స్ నాట్ అలౌడ్. లేడీస్ అది పెద్ద పర్స్ క్యారీ చేస్తున్నారు, అది పెద్ద పర్స్ అది అలౌడ్ చేయట్లేదు. చిన్న క్లచ్ లాగా ఉంటే దట్ ఐటమ్స్ ఆఫ్టర్ చెకింగ్ విల్ బి అలౌడ్. తర్వాత బ్యానర్స్ నాట్ అలౌడ్. సిగరెట్, లైటర్, కాయిన్స్, అవుట్ సైడ్ ఈటేబుల్ ఇది పర్మిషన్ లేవు. వాటర్ బాటిల్స్ పర్మిషన్ లేవు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, తర్వాత షార్ప్ మెటల్ అండ్ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ కూడా వీఆర్ నాట్ అలౌవింగ్. పర్ఫ్యూమ్ ఈ లిక్విడ్ నెయిల్ పాలిష్ లాగా దట్ ఐటమ్స్ వీఆర్ అగైన్ నాట్ అలౌవింగ్. మన భద్రతలో వీ హ్యావ్ ఆల్ ద వింగ్స్, స్పెషలీ ఆక్టోపస్ ఉంది, యాంటీ టెర్రర్ ఫోర్స్, తర్వాత మౌంటెడ్ హార్స్ ప్లటూన్ ఉంది, తర్వాత మన ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్, తర్వాత సెక్యూరిటీ వింగ్ సిబ్బంది, ఆర్మ్ రిజర్వ్ సిబ్బంది, తర్వాత క్రైమ్ టీమ్స్, తర్వాత సి టీమ్స్, ఈ అన్ని టీమ్స్ కలిపి ఈ బందోబస్తు వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ మనము పీచ్ గార్డ్ కూడా వీ హ్యావ్ పుట్ ద పీచ్ గార్డ్స్ ఆల్సో. ఈ వెండర్స్ ఎవరు ఈ ఐటమ్స్ అమ్ముతున్నారు వాళ్ళ మీద సూపర్విజన్ కోసం ఒక వెండర్ సూపర్వైజింగ్ టీం కూడా ఉంటుంది. ఆ రేట్స్ కూడా అంతా వాళ్ళు డిస్ప్లే చేస్తున్నాం. తర్వాత
మ్యాచెస్ 8 గంటల మ్యాచెస్ ఉంటే 3 అవర్స్ బిఫోర్ 5 o'clock గేట్ ఓపెనింగ్ టైం. తర్వాత సండే నాడు 4 o'clock మ్యాచ్ కాబట్టి 1 o'clock అదే గేట్ ఓపెనింగ్ టైం ఉంటుంది. స్పెషలీ ఈ మ్యాచెస్ ఇప్పుడు రాత్రి 11:30 దాకా మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి 10:30 జనరలీ మనము మెట్రో క్లోజ్ అవుతుంది. సో ఈసారి ఎల్ఎన్టీ మెట్రో, మన హెచ్ఎంఆర్ఎల్ హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ అండ్ ఎల్ఎన్టీ వాళ్ళు కలిసి ఇద్దరు మన స్పెషలీ మన స్పెక్టేటర్ కోసం ఈ ట్రైన్ టైమింగ్ కూడా అప్ టు 12 o'clock ఇన్ ద నైట్, అప్ టు నైట్ 12 o'clock ఈ ఎల్ఎన్టీ మన ఈ హెచ్ఎంఆర్ఎల్ ఎల్ఎన్టీ మెట్రో విల్ బి రన్నింగ్ అప్ టు 12 o'clock. సో అందరికీ మీరు అది తెలియపరచాలా. తర్వాత ఆర్టీసీ బస్సెస్ కూడా, స్పెషల్లీ ఆర్టీసీ బస్సెస్ మనం అరేంజ్ చేస్తున్నాము. దానికి సంబంధి ఆల్రెడీ మా ట్రాఫిక్ సిబ్బంది మన ఆర్టీసీ డిఎంతో అది మాట్లాడడం జరిగినాయి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ వాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి. ఎందుకంటే పార్కింగ్ కొన్ని విషయాలు ఉన్నాయి, దానికి సంబంధించి సెపరేట్గా మా డీసీపీ ట్రాఫిక్ మీకు బ్రీఫ్ చేస్తాం. తర్వాత ఎంట్రీ సింగిల్ ఉంటుంది. ఒకసారి మీరు స్టేడియం లోపల వస్తే మళ్ళీ బయట వెళ్తే దేర్ నో పర్మిషన్ టు ఎంటర్ అగైన్ ఇన్ ద స్టేడియం. ఇప్పుడు మ్యాచ్ కూడా మీకు తెలుసు, 2020 మ్యాచ్ అంతే 3.5 hours 4 hours అయిపోతుంది. కాబట్టి whoever come inside, they should be inside only and they should not go out of the stadium. ఈ పార్కింగ్ సంబంధి సెపరేట్లీ మా డీసీపీ ట్రాఫిక్ మీకు బ్రీఫ్ చేస్తారు. తర్వాత ఈ స్టేడియం సంబంధి మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిఓ పాండురంగ మూర్తి గారు, తర్వాత సన్ రైజర్ తరపున సర్వానంద్ గారు, దే విల్ టాక్ టు యూ. ముందుగా ఈ పార్కింగ్ సంబంధి డీసీపీ ట్రాఫిక్ విల్ బ్రీఫ్ టు యూ. గుడ్ మార్నింగ్ సార్. ప్రతిసారి ఏదైతే మనం ఇక్కడ ట్రాఫిక్ పరంగా వెహికల్స్ పరంగా పార్కింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంటుంది, ఈసారి మేము అదనంగా జెన్ప్యాక్ని సంప్రదించి జెన్ప్యాక్లో దాదాపు ఇప్పుడు మనకు 600 నుంచి 700 లైట్ వెహికల్స్కి పార్కింగ్ స్థలము ఏర్పాటు చేయడం జరిగింది విత్ ది కోఆర్డినేషన్ సన్ రైజర్స్ వాళ్ళ ద్వారా అండ్ జెన్ప్యాక్ సిబ్బంది ద్వారా. టోటల్గా ఈ మ్యాచ్కి దాదాపుగా 2700 4-wheelers అండ్ 5000 2-wheelers ఇక్కడ ప్రతి మ్యాచ్కి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈసారి కొంచెం పబ్లిక్ని రిక్వెస్ట్ ఏంటంటే మా తరఫు ఎక్కువ శాతము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలని మేము కోరుతున్నాము.